అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్ అండ్ వెల్కమ్ టు డిఫరెంట్ టు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు చూడబోయే టాపిక్ వచ్చి హౌ టు ప్రిడిక్ట్ గుడ్ అండ్ బ్యాడ్ టైం సార్. గుడ్ టైం ఎప్పుడు సార్, నాకు బ్యాడ్ టైం ఎప్పుడు అనేది తెలుసుకోవచ్చండి. సింపుల్గా వచ్చేసి గోచార గురు అనే గ్రహము మన జన్మజాతకంలో ఉండే రాహు పైన ప్రయాణించినప్పుడు లేదా కేతు పైన ప్రయాణించినప్పుడు మనకు ఆ 2 years మనకు బ్యాడ్ టైం సార్. మిగతా గోచార గురువు ఏ గ్రహం పైన ప్రయాణించిన 7 గ్రహాలలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, గురువు ఏ గ్రహం పైన ప్రయాణించిన మనకు గుడ్ రిజల్ట్సే ఉంటాయి సార్. వచ్చేసి అది ఎలా అని లోపల తెలుసుకుందాం సార్. వచ్చేసి ఫస్ట్ మనకు బేసిక్గా ఒక పాయింట్ అనేది అర్థం కావాలండి. గురు గురించి అర్థం చేసుకోవాలి సార్. ప్రజెంట్ చూడండి, గోచారం అంటాం సార్. గోచారం అంటే ఏమిటి అంటే గ్రహాలు ఈ రోజుకి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవాలి సార్. ఈరోజు June 9 కదండి, 2026. ఈరోజు చూద్దాం రండి సార్, ఈరోజు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి సార్. వచ్చేసి చూడండి సార్, ఇక్కడ తెలుగు ఆన్లైన్ జాతకం క్లిక్ చేస్తే ఈరోజు డేట్ ఆల్రెడీ ఉంటుందండి. ఇక్కడ పేరు ఏదో ఒకటి వేయండి. June 9, 2026, టైం 9:46 AM అనమాట. ప్లేస్ తిరుపతి వేస్తే ఇది ఈరోజు యొక్క గోచారం అండి. మనకు మంచి చూడాలంటే గురువే కదా సార్ అన్నిటికీ సపోర్ట్ చేసేది. అప్పుడు గురువు చూడండి ఇక్కడ ఏ రాశిలో ఉన్నాడు. గురువు 1 డిగ్రీలో వచ్చేసి ఇది కర్కాటక రాశి సార్. వచ్చేసి కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు. ఇప్పుడు అందరూ చెప్తున్నాం కదా సార్, June 2 గురువు కర్కాటకలో సంచారిస్తున్నారని. ఇది అర్థం అనమాట. అప్పుడు గురువు ఇక్కడ ఉన్నాడు సార్. ఇప్పుడు ఈ గురువు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాడంటే 1 సంవత్సరం పాటు ఉంటాడు సార్ ఒక్కొక్క రాశిలో. కానీ ఇప్పుడు ఇక్కడ 4 months ఉండి మళ్ళీ ముందుకు వెనక్కి తిరుగుతాడండి. కానీ జనరల్గా గురువు ఒక రాశిలో సంవత్సరం పాటు ఉంటాడు అనేటికి అర్థం అండి. అప్పుడు మీరు పుట్టినప్పుడు ఈ 12 బాక్సుల్లో గురువు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి సార్. వచ్చేసి ఓకేనండి, అదనమాట. సో గురువు వచ్చేసి ఇక్కడ కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇక్కడ 4 months ఉంటాడు, మళ్ళీ మారుతారు కాబట్టి. సో గురువు ఒక్కొక్క రాశి ఇట్లా రాశి మారుకుంటూ వస్తాడు సార్. ఇది 2వ సంవత్సరము, ఇది 3 ఏళ్ళు, మళ్ళీ 4 ఏళ్ళు తులారాశికి, మళ్ళీ వృశ్చిక రాశికి, ధనుసు రాశికి, మకర రాశికి, కుంభరాశికి, మీన రాశికి, మళ్ళీ మేషరాశికి వస్తారు సార్. మళ్ళీ వృషభ, మళ్ళీ మిథున, మళ్ళీ కర్కాటక. ఇట్లా గురువు అనే గ్రహము ప్రతి సంవత్సరము తిరుగుతూ ఉంటుందండి. గురుగ్రహం 10 సంవత్సరం తిరుగుతూ ఉంటుంది సార్. కానీ మనకెప్పుడు మంచి జరుగుతుంది, మనకెప్పుడు చెడు జరుగుతుందంటే మనం చూసుకోవాలి కదా సార్. మంచి వ్యక్తి గురువు అనమాట. మన బ్యాడ్ టైం చెప్తాం కదా సార్, గుడ్ టైం బ్యాడ్ టైం అని ఎప్పుడైనా తెలుసుకోవాలి సార్. వచ్చేసి అప్పుడు మన జన్మజాతకంలో ఉండే గ్రహాలు తెలిసి ఉండాలి కదా సార్. వచ్చేసి అప్పుడు గురువు ఒక రాశిలో 1 సంవత్సరం పాటు ఉంటాడో, తర్వాత ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. కానీ గురువు కొన్నిసార్లు అతిసారము అంటాం సార్, కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడండి. సో కర్కాటక రాశిలో 5 నెలలు ఉంటాడండి, మళ్ళీ సింహరాశికి 3 నెలలు ఉంటాడు, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 5 months ఉంటాడు సార్. వచ్చేసి అట్లా మారుతూ ఉంటాడు. ఇప్పుడు గురువు అనేది తెలుసుకుందాము సార్. ఇది మన యొక్క జన్మజాతకం, గుర్తుపెట్టుకోండి సార్. మీ యొక్క జన్మజాతకం అన్నమాట. మన జన్మజాతకంలో చూడండి అందరికీ గ్రహాలు ఉంటాయి కదా సార్. 9 గ్రహాలు కదండి, అన్ని గ్రహాలు లెక్క పెట్టుకోండి సార్. ఫస్ట్ శని నుంచి లెక్క పెడతాను. 1 రాహు, 2 కుజుడు, 3వ గ్రహము, గురువు 4 ఉన్నారు, ఇదొక 5, సూర్యుడు 6, బుధుడు 7, శుక్రుడు 8, చంద్రుడు 9 గ్రహాలు ఇచ్చామండి. ఇది జన్మజాతకంలో ఉండే గ్రహాల యొక్క ఇది అనమాట. మీరు పుట్టినప్పుడు సార్, మీరు పుట్టినప్పుడు ఇదే వెబ్సైట్ ఎంటర్ చేస్తే ఇట్లా D1 చక్రం మీకు వస్తుందండి. వచ్చేసి అది తీసుకున్నాం. అప్పుడు గురువు ఎప్పుడు బ్యాడ్ చేస్తాడంటే, గురువు చూస్తే ప్రస్తుతానికి ఇక్కడ కర్కాటక రాశిలో ఉన్నాడు కదండి, మనం చెప్పినాం కదా సార్ ఆల్రెడీ ఇంత ముందుగా. అప్పుడు అక్కడ కేతువు ఉన్నాడు అనమాట. చూడు ఇక్కడ ఇచ్చాను, బ్యాడ్ టైం అనేది కేతువు. తర్వాత రాహువు, ఇక్కడ రాహువు పైన అంటే గోచార గురువు అనే గ్రహము మన జన్మజాతకంలో ఉండే కేతువు పైనను రాహు పైనను ప్రయాణించిన రోజులు మనకు బ్యాడ్ టైము. ఆ 2 years బ్యాడ్ టైం సార్. వచ్చేసి 2 years మనకు బ్యాడ్ టైం అనమాట. ఇక్కడ గురువు ఉన్నాడు కదా సార్, ఇక్కడ గురువు ఇక్కడ మారుతారు కదండి, ఇక్కడ మళ్ళీ గుడ్ టైమే. అప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనము గురువు కేవలము రాహు పైనను కేతు పైన, మన జన్మజాతకంలో రాహు ఎక్కడ ఉంటారో కేతు ఎక్కడ ఉంటారో నోట్ చేసుకోవాలండి. ఆ రాశికి గోచార గురువు వచ్చినప్పుడు మనకు చెడు జరుగుతుంది సార్. అంతే. ఎలాంటి చెడు జరుగుతాయో మనం వెబినార్లో చూద్దాం సార్. వచ్చేసి గుడ్ ఆర్ బ్యాడ్ ఇంతేనమాట. నెక్స్ట్ గురువు చూడండి, మిగతా ఏ గ్రహాలపైన మంచి జరుగుతుంది సార్. సార్ గురువు వచ్చాడో నాకు ఇక్కడ సార్, ఇక్కడ నో రిజల్ట్స్ ఇచ్చాను. ఇక్కడ గురువు వచ్చినప్పుడు అక్కడ మన గ్రహం ఏం లేదు కాబట్టి మనకు అక్కడ ఫలితాలు పెద్దగా ఉండవండి. ఎప్పుడు మనం ఇక్కడ కంపేర్ చేసుకోవాలి. గురువు ఇక్కడ ఉండేటప్పుడు ఇచ్చిన ఫలితము, గురువు ఇక్కడ ఉండే ఫలితం ఏమి ఉండవండి. సో ఖాళీ బాక్సులు ఉంటే మనకు నో రిజల్ట్స్ ఇచ్చాను చూడండి సార్. నో రిజల్ట్స్. కుంభరాశిలో ఏ గ్రహం లేదు, నో రిజల్ట్స్. మీన రాశిలో ఏ గ్రహం లేదు, నో రిజల్ట్స్. వృషభ రాశిలో గ్రహం లేదు, నో రిజల్ట్స్. మనం పుట్టినప్పుడు ఎక్కడైతే గ్రహాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ గురువు వచ్చినప్పుడు మనకు చాలా మంచి టైం సార్. వచ్చేసి ఎలా సార్ చెక్ చేసుకునేదంటే ఇక్కడ ఇచ్చాను చూడండి సార్, ఇది పెడతాను, స్క్రీన్ షాట్ తీసుకునేసి గురువు చూడండి. ఇప్పుడు
జూన్ 1 నుంచి గురువు ఉన్నాడు కదా సార్, కర్కాటక రాశికి వచ్చాడు చూడండి. అప్పుడు మనం 12 నెలలకు ముందర ఒకసారి చెక్ చేస్తాం సార్, మంచి జరిగింది అంటే ఏదో ఒకటి మంచి పెళ్ళి ఉండవచ్చు, పిల్లలు పుట్టిండవచ్చు, డబ్బులు, పేరు ఏదో ఒక మళ్ళీ మనకు మంచి జరుగుతుంది అంటే అర్థం సార్ వచ్చేసి. ఆ 12 నెలల ముందు కంపేర్ చేసుకోవాలి సార్. అప్పుడు పెళ్ళి అయింది, ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్ళి అవుతుందా, అప్పుడు పిల్లలు పుట్టారు మళ్ళీ పుడతారా, అట్లా మనం అనుకోకూడదు సార్ వచ్చేసి. అందరికీ తెలివే కదండి. అప్పుడు మంచి జరిగింటే ఆ గురువుకు సంబంధించిన కారకత్వంలో మంచి జరుగుతుంది. 12 నెలల ముందర మీరు పిల్లకాయ పుట్టింటే 12 నెలల తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయికి పేరు, స్కూలు మంచి 10th క్లాస్ అవుతారు కదండి, అట్లా పేరు వస్తుంది సార్. అలా అండర్స్టాండింగ్, లాజికల్ థింకింగ్ ఉండాలండి. ఎప్పుడైతే మీరు లాజికల్ థింకింగ్ లేదో మీరు ప్రిడిక్షన్ చేసుకోలేము సార్ వచ్చేసి. సో ఎప్పుడు సార్ మన మైండ్లో క్వశ్చన్ రాకూడదండి. క్వశ్చన్ వస్తే దాన్ని మనమే సాల్వ్ చేసుకోవాలండి. క్వశ్చన్ చేసినామనుకోండి మనం అక్కడ ఆగిపోతాం సార్. నాకు 12 ఏళ్ళ ముందర పెళ్ళి అయింది, మళ్ళీ పెళ్ళి అవుతుంది, గురువు మంచి చేస్తున్నా అనే క్వశ్చన్ మీకు ఎప్పుడైతే వచ్చిందో మీరు అక్కడ ఆగిపోతారు సార్. ప్రిడిక్షన్ చేసుకోలేరండి వచ్చేసి. అండర్స్టాండింగ్ కావాలి సార్. 12 ఏళ్ళ ముందర పిల్లలు పుట్టినారంటే 12 ఏళ్ళ తర్వాత పిల్లల వల్ల పేరు వస్తుంది, వాళ్ళు స్కూల్కి పోతూ ఉంటారు. 12 ఏళ్ళ ముందరకు మనకు బాగా పెళ్ళి అయింది అనుకోండి, ఇప్పుడు పెళ్ళి అయిన 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనకి ఏదో మంచి పేరు రావచ్చు. గురువు అంటే డబ్బులు కదండి. గురువు అంటే డబ్బులు, గురువు అంటే మనీ, గురువు అంటే బంగారము, గురువు అంటే సొసైటీలో పేరు వస్తుంది సార్. అది ఎట్లా వస్తుందని తెలియదండి, ఏజ్ ప్రకారంగా మారుతుందండి వచ్చేసి. 12 ఏళ్ళ ముందు ఏ విషయం అయితే జరిగి ఉంటుందో మళ్ళీ అదే జరిగింది కాదు కదా సార్ వచ్చేసి. సో లాజికల్ థింకింగ్ ఎప్పుడు మనం మిస్ చేసుకోకూడదు సార్ ప్రిడిక్షన్స్లో, జ్యోతిష్యంలో. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. 2014లో గురువు వచ్చాడు కర్కాటక రాశికి, జూలై వరకు 2015లో ఉన్నాడు. ఏం జరిగింది, ఇతను చెప్పింది నిజమా అబద్ధమా? లేదు నాకు రాహు డేట్ చూసుకోండి సార్ వచ్చేసి. రాహు నాకు ఇక్కడ కేతు ఇక్కడ ఉన్నాడు సార్, కేతు కర్కాటక రాశిలో ఉన్నాడు, నాకు అప్పులు బాగా అయినాయి సార్ అంటే ఇప్పుడు మళ్ళీ అప్పులు అవుతాయండి. సో లాజికల్ థింకింగ్ అనేది ఉండాలి సార్. సో గురువు అనే గ్రహము 12 ఏళ్ళకి ఒకసారి చూడండి సార్. ఇక్కడ ఇచ్చాను కన్క్లూజన్ వచ్చేసి. బ్యాడ్ టైం ఎప్పుడు సార్ గురువు అంటే ప్రతి 12 ఏళ్ళకు ఒక 2 ఏళ్ళు గురువు అనే గ్రహం నెగిటివ్ ఇస్తాడు సార్. ఎప్పుడంటే గోచార గురువు కేతు పైన, జన్మజాతకంలో కేతు పైన ప్రయాణించినప్పుడు, జన్మజాతకంలో రాహు పైన ప్రయాణించినప్పుడు మనకు నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి సార్ వచ్చేసి. గుడ్ టైం ఎప్పుడంటే మీద 10 ఇయర్స్ ఉంటుంది, కానీ ఆ 10 ఇయర్స్లో ఖాళీ బాక్స్ ఉండింది అనుకోండి, ఆ 3 ఏళ్ళు ఉండవు సార్ వచ్చి, తీసేసుకోవాలి. ఒకే రాశిలో గ్రహాలు ఎక్కువ ఉందనుకోండి, ఆ సంవత్సరం మనకి ఎక్కువ మంచి జరుగుతుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఈ 10 ఇయర్స్ మనం అది 5 ఇయర్స్ అవ్వచ్చు, 7 ఇయర్స్ అవ్వచ్చు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో గోచార గురువు ఏ గ్రహం పైన పోయినా మంచిగా జరుగుతుంది అనేట్టుగా అర్థం అండి. ఏం సార్ మంచి జరుగుతుంది అనేది ఏ గ్రహాన్ని బట్టి ఉంటుంది. కుజుడి పైన పోతే వెహికల్స్ కొంటాము, గురువు పైన పోతే డబ్బులు వస్తాయి, శుక్రుడి పైన పోయినా పెళ్ళి అవ్వచ్చు, సుఖ సంతోషాలు, శుభకార్యాలు జరగచ్చు, జాబు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ అంటే సూర్యుడు చూడాలి సార్, బిజినెస్ అంటే శని చూడాలి, బ్యాంక్ లోన్ కావాలంటే బుధుడు. అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రిజల్ట్ మనకు జరుగుతుంది కాబట్టి మనం ముందుకెళ్తున్నాం కదా సార్ అందరికీ. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లాజికల్గా జ్యోతిష ప్రకారంగా మనము ఈ ఇయర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని ధైర్యంగా ఉండొచ్చండి. మనకి ఇప్పుడు బ్యాడ్ టైము కరెక్ట్గా ఉంది, మందు జరిగింది, ఇప్పుడు మనకు గుడ్ టైము డేట్లో వచ్చి కరెక్ట్గా ఉంది, మంచి జరగకపోతే మనం ఒక ధైర్యంగా ఉండొచ్చండి. జ్యోతిషం తెలుసుకుంటే ఏం సార్ లాభం అంటే ధైర్యంగా ఉండొచ్చండి. చెడు జరిగినా ధైర్యంగా ఉండొచ్చు, మంచి జరిగినా ధైర్యంగా ఉండొచ్చండి. సో అదే సార్, తెలివైన వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటారు. నాకు చెడు జరుగుతుంది ముందే తెలుసు అని చెప్పి జరిగినా కూడా ధైర్యవంతంగా ఉంటారు సార్ వచ్చేసారు. సో అదే సార్ జ్యోతిష్యం యొక్క లక్షణం అనమాట అందరూ. సో ఇక్కడ మనకు అస్ట్రాలజీ వెబినార్ జరుగుతుంది సార్, రేపు జరుగుతుంది. ఓన్లీ 2 hours ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ అక్కడ కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కొంచెం ఎట్లా మనం మన జాతకంలో గుడ్ టైము, బ్యాడ్ టైము ప్రిడిక్ట్ చేస్తాము, మన జాతకం చూడంగానే ఎట్టుగా ఉంటుంది సార్ వచ్చేసి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికైతే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చండి. సో ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్.